పాత్రికేయులకు నమస్కారం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అష్టదిగ్బంధంలో ఉన్నామనేటువంటి భావనకు వచ్చేసి గత్యంతరం లేక కోర్టు మెట్లెక్కుతా ఉంది. ఒకవైపు కొడుకు ఈ ఫార్ములా రేసింగ్లో, బిడ్డ లిక్కర్ స్కామ్లో, అల్లుడు మామ కాళేశ్వరం అవినీతి కేసులో, అంటే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అష్టదిగ్బంధంలో చిక్కుకొని ప్రజల ముందు ముఖం జల్లక ఈరోజు కోర్టులు మెట్లెక్కి మొరబెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఇలా మేము సూటిగా అడుగుతున్నాం, మేధావి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి ఒక్క విచారణకి ఎందుకు భయపడుతున్నట్టు? నీకుండే అపారమైనటువంటి జ్ఞానంతో నీ మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వే ఇంజనీరింగు డిజైనింగ్ అంతా నీదే కదా. అవినీతి జరగలేదని నువ్వు భావిస్తే, అవినీతి జరగలేదనేటువంటి అంశము నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు భావిస్తే ఎందుకు వచ్చి అసెంబ్లీని ఉపయోగించుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పలేదు? ఎందుకు ముఖం చాటవేసినావు? ముఖం చాటేసినవు ఎస్కేప్ అయిన వెంటనే నువ్వు నేరాన్ని ఒప్పుకున్నట్టు. కోర్టును ఆశ్రయించి విచారణ ఆపండి అంటేనే విచారణకు నువ్వు భయపడుతున్నట్టు. నువ్వు భయపడని వ్యక్తివైతే, నీకు భయం లేకుంటే, నువ్వు తప్పు చేయకుంటే, నువ్వు నేరం చేయకుంటే ఎందుకు నువ్వు విచారణ సంస్థలకు జంకుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అది కాంగ్రెస్ కమిషన్ అంటే అది చెత్తబుట్టలేయాలండి. సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆపాలని చెప్పేసి కోర్టు మెట్టెక్కుతుంది. అంటే మీరు పొంతలేని వాదనతోని, వాస్తవాలు లేనటువంటి అంశాలతోని తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తుందనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. 38,000 కోట్లతోని 16,47,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు గడిచినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 5,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడితే నువ్వు వచ్చి 6,000 కోట్ల పైచిలకు నువ్వు ఖర్చు పెట్టినావు. కెనాలు దోవిరు, వర్క్ అయింది, బిల్లులు ఇచ్చేసినాం. 11,000 పైచిలకు నియరెస్ట్ 12,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ పోసిన తర్వాత ఆ ప్రాజెక్టును సడన్గా నువ్వు క్యాన్సిల్ చేసుకొని కాళేశ్వరానికి వచ్చిన వెంటనే కాళేశ్వరంలో ఏదో ఆంతర్యం దాగుంది అని చెప్పేసి మొదటి నుంచి ఇంజనీర్లు, మేధావులు, జర్నలిస్టులు, విజ్ఞానవంతులు మాట్లాడుతుంటే దాన్నంతా తప్పు పెట్టినావు నువ్వు. ఇలా వాళ్ళంతా మాట్లాడింది, ప్రజలు మాట్లాడుకుంది, మేధావులు మాట్లాడుకుంది, ఇంజనీర్లు మాట్లాడింది, జర్నలిస్టులు చెప్పింది, ఆ చరిత్ర అంతా సత్యం అని చెప్పేసి ఇలా ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్టుకు భయపడి కోర్టు మెట్లెక్కినాం. ఇలా తెలంగాణ సమాజం మొత్తం అష్టదిగ్బంధంలో కేసీఆర్ ఉన్నాడు. ఈ అష్టదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కేసీఆర్కు ఇంటి పోరు కూడా ఎక్కువైపోయింది అనేటువంటి తెలంగాణ సమాజం మొత్తము ఇలా ఆలోచిస్తాం. మీ బిడ్డే చెప్తుంది, మేము చెప్తుంది కాదు. ఒకనాడు దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఆ దయ్యాలని నిన్న ఈ 2 దయ్యాలే అని చెప్పేసి నిన్న బయట పెట్టింది. ఈ దయ్యాలు తిన్నటువంటి సొమ్ము మూలంగానే మా నాన్నకు మచ్చ వచ్చిందని చెప్పింది. ఘోష్ కమిషన్ చెప్పింది పక్క పెడితే తిన్నరు అనేటువంటి అంశాన్ని మీ కవితనే స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు తినరు కాబట్టి మా నాన్న ఇవాళ దోషిగా నిలబడవలసినటువంటి, విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తుంది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కక్షపూరితమైనటువంటి ధోరణి, ఎక్కడ కక్ష సాధింపు ధోరణి ఉండొద్దు అని చెప్పేసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద
ఒక సెకండ్లో చర్యలు తీసుకునేటువంటి అంశం ఉన్నప్పటికీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. టెక్నికల్గా ఏం మిస్టేక్ చేసిర్రు, క్యాబినెట్ తీర్మానాలు చేయవలసిన చోట మీరు ఏం తప్పులు చేసిర్రు, కన్స్ట్రక్షన్ విషయంలో ఏం తప్పు చేసిర్రు, టెండరింగ్ విషయంలో ఏం తప్పు చేసిర్రు, డిజైనింగ్ విషయంలో ఏంటి తప్పు చేసిర్రు, వ్యాప్కోకు ఇచ్చినటువంటి మీ టైమింగ్స్లో కూడా ఏం తప్పులు జరిగినాయి అని చెప్పేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఎక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పేసి కమిషన్ నొక్కి చెప్పిందో ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా ఇంకా పారదర్శకంగా విచారణ జరగాలి, ఇంకా పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో విచారణ చేయాలి. దీంట్లో టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు తీసుకున్నటువంటి అనుమతులు ఉన్నాయి. అట్లాగే సెంట్రల్ సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి, నాబార్డు నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఉన్నాయి, ఈ అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు ఉన్నాయి. ఈ తీసుకొచ్చినటువంటి అప్పులు ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చినటువంటి అప్పు కేవలం ఆడ ఎలక్ట్రికల్ మిషన్స్ కోసమే తీసుకొచ్చిర్రా, కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిర్రా, కాలువలు దోవటానికి తీసుకొచ్చిర్రా, దాన్ని ఏం ఖర్చు పెట్టిర్రు అనేటువంటి అనేక టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు విచారణ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అసెంబ్లీ ప్రతిపక్షాల కోరిక మేరకు, స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మేము దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇలా సిబిఐకి అప్పగించిన తర్వాత వాళ్ళలో ఎనలేని భయం స్టార్ట్ అయ్యి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవాళ హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని అట్లాగే కేసీఆర్ గారిని చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. గోదావరి నది మొత్తం 600 పైచిలుకు కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తున్నప్పుడు ఇలా ప్రాణహిత చేవల దగ్గర ప్రాజెక్టు కడితే ఒక్క లిఫ్ట్తో వచ్చేటువంటి ప్రాజెక్టును నువ్వు 9-10 లిఫ్ట్ల కోసము కింది నుంచి పైకి ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఎందుకు చేపట్టినావు? నువ్వు వేసినటువంటి ఇంజనీర్ల కమిటీనే ఇక్కడ నీకు ఫీజిబిలిటీ లేదనుకున్నప్పుడు ఇంకా 3 నుంచి 4-5 కిలోమీటర్ల కిందికి వచ్చి నువ్వు ప్రాజెక్టు కడితే ఇక్కడ కూడా ఒకటే లిఫ్టుతో మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. మీరు తవ్వినటువంటి కెనాల్ కూడా వేస్ట్ కాదు, వేస్ట్ అయితే కూడా 3-4 కిలోమీటర్ల కెనాల్ మాత్రమే వేస్ట్ అయింది, మెయిన్ కెనాల్ అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కేసీఆర్ కిందికి వచ్చి కట్టిందంటేనే దీంట్లో అవినీతి అనేటువంటిది దాగుంది, స్వార్థం అనేటువంటిది దాగి ఉన్నది, దీంట్లో దోపిడీ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్తా ఉన్నాను. నువ్వు కాళేశ్వరం నుంచి ఎత్తినటువంటి నీళ్లు 160 టీఎంసీల నీళ్ళు ఎత్తితే 70 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి. ఇలా సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఉన్నాయి 90 టీఎంసీ. 90 టీఎంసీలతోని 3 సంవత్సరాలు 18-10 లక్షల ఎకరాలు ఎట్లా సాగైంది? నువ్వు చెప్తున్నటువంటి దాంట్లో అర్థం ఉండాలి కదా. కాళేశ్వరంని వాడకుంటేనే 2 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పంటలు తీసినాం కదా. ఈరోజు కాళేశ్వరం అంటే ఒట్టి కాళేశ్వరం కాదు, ఇన్ని పంపులు, ఇన్ని సొరంగాలు అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ప్రాణహిత చేవెళ్లలో ఉన్నటువంటి ఇంజనీరింగ్లో ఆ ప్లానింగ్లో ఉన్నదాన్నే ఉన్న కాలువల్ని ఒక్కొక్కడ 3 ఫీట్లుంటే 4 ఫీట్లు చేసినావు, 4 ఫీట్లుంటే 5 ఫీట్లు చేసినావు తప్ప నువ్వు చేసిన అద్భుతాలు ఏం లేవు. ఆనాడు మల్లన్న సాగర్ 15-20 టీఎంసీలతో ప్రాణహిత చేవలలో భాగంగా డిజైనింగ్ ప్లానింగ్ చేస్తే దాన్ని నువ్వు 50 టీఎంసీలు చేసినావు. కొండపోచమ్మ, రంగనాయక సాగరు, అట్లాగే మా కాడ ఉన్నటువంటి గంధమల్ల, బసవాపూర్ ఇవన్నీ కూడా నువ్వు టీఎంసీల సామర్థ్యాన్ని పెంచినా తప్ప నువ్వు కొత్తగా అద్భుతాలు చేసింది అటువంటిది ఏం లేదు. కాబట్టి ఈ అన్నీ కూడా యాజిటీస్గా నిర్మాణం చేసుకుంటూ వస్తే 38,000 కోట్లతోనే అయిపోద్ది. పేరంతా కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు అని చెప్పేసి పేరు ప్రతిష్టల కోసం మాత్రమే డిస్కవరీ ఛానల్లో ఒక అద్భుతమైన ప్రాజెక్టుని తనే మొదలుపెట్టిండు, తనే ప్రారంభించిండు అని చెప్పేసి దేశానికి చూపించి నువ్వు దేశకే నేత కావడం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని నానా యాతన పెట్టినవు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినావు,
ప్రజల్ని అప్పుల పాలు చేసినావు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసినావు. నువ్వు మాత్రం పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడ్డావు తప్ప తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద చిత్తశుద్ధితోని కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ పనిచేయలేదనేటువంటిది తెలంగాణ సమాజం భావించింది. కాబట్టి మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి ప్రజలు జడ్జిమెంట్ ఎప్పుడో ఇచ్చారు మీకు. ప్రజలు ఇవాళ కొత్తగా జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు కొత్తగా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినవి అన్నీ కూడా తప్పులు కాబట్టి, మీరు చేసినవి అన్నీ కూడా నేరాలు కాబట్టి మీ నేరాలకు ప్రజలు ఎప్పుడో శిక్ష చేసిండ్రు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేము చాలా విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని, ఇప్పటికైనా నేరాన్ని ఒప్పుకొని, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అని చెప్పేసి కాళోజీ కలలు కన్నటువంటి కళను మేము నిజం చేయలేకపోయినాం. వరంగల్లో రైలుకు ఎదురెళ్ళి ముక్కలవుతూ జై తెలంగాణ, నా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నా పల్లెలకు నీళ్ళు వస్తాయి, నా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుందనే అమరుల యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చలేకపోయినాం. అమరుల ఆశయాల్ని, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో మేము ఘోరంగా ఫెయిల్ అయి మా స్వార్థం కోసం, మా స్వలాభం కోసం మేము పనిచేసినాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరితే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.